పులివెందుల్లో ప్రజలు చీకొట్టారు. పులివెందుల్లో ఉండేటువంటి ప్రజలు ఇప్పటి వరకు ప్రజాస్వామ్యాన్ని రుచి చూసిన పరిస్థితి లేదు. 6700 ఓట్లు టీడీపీకి వస్తే 680 చిల్లర ఓట్లు మాత్రమే వైసీపీకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా చారిత్రాత్మకమైనటువంటి తీర్పును ప్రజలు ఇచ్చారు. ఇక్కడ మొత్తం మనం చూస్తున్నాం. ఇంత 10%కి పులివెందుల్లో వైసీపీ పడిపోతుందని ఎవరు ఊహించిన పరిస్థితి. కనీసం పోటీ ఇస్తుంది అనుకున్నారు, కనీసం పోటాపోటీగా ఉంటుంది అనుకున్నారు. అది కూడా లేదు. 10% ఓట్లు మాత్రమే వైసీపీ హస్తగతం చేసుకున్న పరిస్థితి ఉంది. పులివెందుల్లో ప్రజలు చీకొట్టారు. పులివెందుల్లో ఉండేటువంటి ప్రజలు ఇప్పటి వరకు ప్రజాస్వామ్యాన్ని రుచి చూసిన పరిస్థితి లేదు. 10,000 రూపాయలు ఓటుకి ఇచ్చి బతిమలాడినా కూడా క్యూ లైన్ లో నిలబడి ఓట్లు వేసినటువంటి వాళ్ళు పరిస్థితి స్పష్టంగా కనిపిస్తా ఉంది. మొత్తానికి ఒక ఉత్కంఠకి తెరపడిన పరిస్థితి ఉంది.